ఇది చూడండి. టీడీపీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా పేజ్లో నిన్నో మొన్నో పోస్ట్ చేశారు. భోగాపురం బోగస్ బుల్లోడు. మరి ఈ బోగస్ బుల్లోడు, నిజమైన బోగస్ బుల్లోడు ఎవరో చూద్దామండి. ఎర్రబస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసాయమ్మ. మరొకసారి మళ్ళీ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం, గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. సరే, జగన్ గారు ఈ మాటలు ఎప్పుడు అన్నారు, ఎందుకు అన్నారు అంటే, ఈ టీడీపీ వాళ్ళకి తెలిసింది ఒక్కటేనండి. మార్ఫింగ్లు చేయటం, ఎడిట్లు చేయటం, ఎంత కావాలో క్లిప్పు అంతవరకే కట్ చేసుకొని జనాలకి లేనిది ఉన్నట్టు చూపించే ప్రయత్నం. ఎంతకంటే వాళ్ళకేమి రాదు. ఈ మాటలో 10 సంవత్సరాల క్రితం జగన్ గారు భోగాపురం ఎయిర్పోర్ట్ రైతులు వాళ్ళ ల్యాండ్స్ లాక్కున్నారని, చంద్రబాబు నాయుడు గారు లాక్కున్నారని వాళ్ళు 25 డేస్ నుంచి దీక్ష చేస్తుంటే వాళ్ళ వద్దకు వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ చెప్పిన మాటలు ఇవి. అయ్యా బాబు గారు, పక్కనే మీ అచ్చెన్నాయుడు భూములు ఉన్నాయి, మీ రియల్ ఎస్టేట్ వ్యాపారాల భూములు ఉన్నాయి, వాళ్ళ భూములేవి లాక్కుండా ఈ పేదవాళ్ళ రైతుల భూములు లాక్కుంటావేందయ్యా అని చెప్పి అవసరమైతే కోర్టుకు కూడా వెళ్ళి నువ్వు చేసే ఈ దందాన్ని ఆపుతామని చెప్పినప్పుడు చెప్పిన మాటలు ఇవి. ఎర్రబస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసాయమ్మ. గజం 6,000 నుంచి 9,000 రూపాయలు వాళ్ళు అమ్ముతా ఉంటే వాళ్ళ భూములు ముట్టుకోరు. మన భూములు మాత్రం మనకు ఉండేది 2 ఎకరాల నరసాయమ్మకు ఉండేది, 50 సెంట్లు వేరే వాళ్ళకు ఉన్నాయి, 12 సెంట్లు కూడా ఉన్న వాళ్ళు కూడా ఈ గ్రామంలో చాలా మంది ఉన్నారు. వీళ్ళ భూములు మాత్రం గద్దల్లా లాక్కునేదానికి సిద్ధమయ్యారు ఈ చంద్రబాబు నాయుడు గారు. సేమ్ థింగ్ ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ విషయంలో కూడా జరిగింది. 2001, 2002లో అక్కడ ఉన్న రైతులు మీరు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ భూములు లాక్కున్నారని ఆందోళన చేయలేదా, కోర్టుకు వెళ్ళలేదా? మళ్ళా 2004లో ఆ మహానేత రావటం, అవన్నీ క్లియర్ చేసుకొని ఎయిర్పోర్ట్ కట్టి 2008లో అది ఓపెన్ చేశారు. సరే, అసలైన బోగస్ బుల్లోడు ఎవరో చూద్దామా? మీరు ఆయన బాగానే గుర్తుపడతారులే, ఒకసారి చూడండి. హైటెక్ సిటీ మాట్లాడితే ముఖ్యమంత్రి గారు హైటెక్ సిటీ నేను కట్టానంటారు. కరెక్ట్ అయిన రూపకల్పన చేస్తారు, దాన్ని ఎవరు కాదంట్లా. భోగాపురం ఎయిర్పోర్ట్ అని చెప్పి ఎయిర్పోర్ట్ ఎక్కడా ఏముంది? మొత్తం కూర్చొని భూముల్ని తీసుకొని మీ కబ్జాలో పెట్టుకోవడం తప్ప ఒక్క అభివృద్ధి లేదు. ఏం మాట్లాడతారు మీరు? మరి అసలైన బోగస్ బుల్లోడు గురించి అడిగే దమ్ము ఈ ఎల్లో మీడియాకి, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి లేదు. కానీ ఇది చూడండి, 2014 ఎలక్షన్స్ ముందు జగన్ గారు అన్న మాటలు. భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నది ఇదే నియోజకవర్గంలో కట్టాలి అని చెప్పి ఇక్కడి పాలకులు నిర్ణయం తీసుకున్నారన్నా, మంచిదే అన్నా, ఎయిర్పోర్ట్ వస్తే మంచిదే అని చెప్పి అందరం అనుకున్నాం. కానీ తీరా చూస్తే పరిస్థితి ఏమిటి అని చెప్పి గమనిస్తే అదే భోగాపురం ఎయిర్పోర్ట్లో చుట్టుపక్కల ఉన్న మంత్రి గారి భూములను ముట్టుకోలేదన్నా. మీరు ఎన్ని కబుర్లు చెప్పినా జనాలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఈ డిజిటల్ యుగంలో ఒక్క క్లిక్ తోటి మీ హిస్టరీ అంతా లేదో యూట్యూబుల్లో, సోషల్ మీడియాలో వచ్చేస్తుంది. సరే, జగన్ గారు వచ్చిన తర్వాత అంటే 2019 నుంచి 2024 వరకు ఆయన భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం ఆయన ఏం చేశారనేది మనం చెప్పుకుంటే కాదు, మన జిఎంఆర్, ఆ ఎయిర్పోర్ట్ కట్టిన జిఎంఆర్ అధినేతే ఏం చెప్పాడో చూడండి. ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ బ్యాక్ మేము బిడ్డింగ్లో గెలుచుకున్నాం, కాంపిటేటివ్ బిడ్డింగ్లో గెలుచుకున్నాము. ఈ కొన్ని అప్రూవల్స్, కొన్ని కోర్టు కేసులు, నెక్స్ట్ హైకోర్టు కేసులు, సుప్రీంకోర్టు కేసుల వల్ల ఓల్డ్ ప్రాజెక్ట్ అంతే అయింది. ఇప్పుడు అంతా R&R అంటే ఎవరెవరు ఉన్నారో అందరినీ రీహాబిలిటేట్ చేయడం మొత్తం అంతా ఇప్పుడు జరగడం వల్ల ఇప్పుడు మొత్తం అన్నీ కూడా ఇదేంది కాబట్టి ఇప్పుడు ఇది ఫౌండేషన్ రోడ్ అయింది. దాన్ని కొద్ది రోజుల్లో కన్స్ట్రక్షన్ మొదలెడతాం. ఇది సో అక్కడ ఉన్న రైతులకి కాంపన్సేషన్లు ఇచ్చి కోర్టు క్లియరెన్స్లు తెచ్చుకొని రోడ్స్ కనెక్టివిటీ ఏర్పాటు చేసి అన్ని పువ్వుల్లో భద్రంగా ఇస్తే ఈరోజు మన బిల్డప్ బాబాయిలంతా వచ్చి నేనే శంషాబాద్ కట్టినా, నేనే భోగాపురం కట్టినా అని చెప్పుకుంటారు. సరే, జగన్ గారి ప్రెడిక్షను, ప్లానింగ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో.
ఈ రోజు భూమి పూజ చేసిన ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ లో మరో 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తయి ఈ ఎయిర్పోర్టు 2026 నాటికి ఇక్కడి నుంచే ఇదే భోగాపురం నుంచే విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. మరి ఆయన చెప్పినట్టే ఫస్ట్ ఫ్లైట్ రన్వే మీదకి జనవరి 2026లో మొదలుపెట్టారు. అట్లా ఉంటుంది ఆయన ప్లానింగ్. అది జననేత అంటే. నాయకుడి లక్షణం ఇది కాదా? చెప్పింది చేయటం అంటే ఇది కాదా?